వరాహి అమ్మవారు నిజంగా కనిపించారు అంటే మీరు నమ్ముతారా? నేను నమ్ముతా. నిజంగా మా లైఫ్‌లో కనిపించారు. ఎలా, ఎప్పుడు అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వారాహి అమ్మవారి టెంపుల్ ఉందని ఇంతకుముందు నా వీడియోస్లో చెప్పా కదా ఫ్రెండ్స్. ఈరోజు వరాహ అమ్మవారి టెంపుల్ పెట్టి 1 ఇయర్ అయింది. అందుకే ఆంటీ వాళ్ళు అన్నదానం అయితే పెట్టారు. చాలా బాగా అయిందండి. ఇక్కడ ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ అవ్వలేదు. నిజంగా చెప్పాలంటే వంటలు కూడా చాలా బాగా కుదిరాయి. అండ్ ఇక్కడ మార్నింగే వంటలు వండుతున్నారు. వంకాయలు కటింగ్, అలాగే పులిహోరకి పోపు రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అలా మార్నింగ్ వంటలు అయితే అయ్యాయి. తర్వాత భోజనాలు స్టార్ట్ అయ్యాయి. చెప్పా కదండి, ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ అవ్వలేదు. అంటే ఎక్స్పెక్టెడ్ కన్నా చాలామందే వచ్చారనమాట. చాలా బాగా అయిందండి. ఇక్కడ ఈయనైతే జ్యోతిష్యం అంటారు కదా, అవి చెప్తున్నారనమాట. కోర్స్ నేను కూడా చెప్పించుకున్నానండి. ఎందుకంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి. అలా నేను కూడా కొంచెం చెప్పించుకున్నాను అనమాట. చాలా బాగా చెప్పారు. తర్వాత నేను, అక్క వాళ్ళ పిల్లలు వెళ్ళాం భోజనాలకి. ఇంకా మా హస్బెండ్కి కూడా ఇచ్చాను, దేవుడు భోజనం కదా అని. అండ్ ఫైనల్లీ ఈ ఆంటీనేనండి ఈ టెంపుల్ స్టార్ట్ చేసింది, రన్ చేస్తుంది, అంతా ఆంటీనే చూసుకుంటారు. ఇంకా మనకి ఏమైనా అర్థం కాకపోయినా చాలా మంచిగా చెప్తారు పూజల కోసం కూడా. నేను వారాహి అమ్మవారు ఉన్నారని నమ్ముతా అని చెప్పాగా, నిజంగా నా లైఫ్లో ఉన్నారండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా ఈ టెంపుల్ వీడియో పెట్టానండి. 2K వ్యూస్ వచ్చాయి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనకి స్టార్ట్ చేసాము అంటే 100 వ్యూస్ రావడమే చాలా కష్టం కదా. ఇంకా నాకు ఆ రోజు 2K వ్యూస్ అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలా అని ఈరోజు నేను ఏదో యూట్యూబ్లో సక్సెస్ అయిపోయాను అని చెప్పలేను. బట్ ఆ 2K వ్యూస్ వల్ల ఈరోజు ఇంకా ఛానల్ రన్ చేస్తున్నాను. ఆ పుష్ రావడం వల్ల అయితే నమ్ముతూ ఉంటాను. ఇంకా అక్కడ అందరూ కూడా చెప్తూ ఉంటారు, వారాహి అమ్మవారు నమ్ముకున్నామంటే ఖచ్చితంగా మనకు అనుకున్నది జరుగుతుంది అని అయితే చెప్తారు. ఇంకా ఇదంతా ఈ అమ్మవారి దయ వల్ల అనేసి అయితే నేనైతే నమ్ముతానండి. చాలా గట్టిగా నమ్ముతాను. అండ్ మీకు కూడా అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఆ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఎక్కడ అనేది అడ్రస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సింహాచలం రోడ్లో ఉంటుంది. ఇంకా మీకు క్లియర్గా అడ్రస్ కావాలి అనుకుంటే కనుక నా వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు అడ్రస్ కూడా ఫార్వర్డ్ చేస్తాను.